హలో అండి, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు ఏంటంటే మేడం ఇంకా రంజాన్ పండుగ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఈ నెల. అందుకనేసి అయితే రకరకాల బ్రాండ్స్ అన్నీ అంటే వేరే వేరే కంపెనీ నుంచి హెన్నాలు అయితే తెప్పించింది మేడము. అవి ఏది కలర్ బాగా వస్తుందో చూడండి అని ట్రయల్స్ అయితే వేయమని చెప్పింది. ఇంకా అయితే మేము ప్రాక్టీస్ కొంచెం తప్పింది కదా, ఈ రంజాన్ టైంలోనే కదా హెన్నాలు పెట్టుకుంటారు, సంవత్సరం అంతా పెట్టం కాబట్టి మాకు కొంచెం ట్రైనింగ్ అవసరం కాబట్టి మేమైతే ట్రై చేస్తున్నాం కస్టమర్లు లేనప్పుడు. ఇంకా ఇదైతే తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్ మీ అందరికీ, ఇది మీషో అంటారు దీన్ని. ఇది మనము ఆయిల్ లాగా వస్తుంది, హెన్నా ఎసెన్స్ అనేసి అంటారు. ఇది పెట్టినప్పుడు అలర్జీ ఉండదు, కొంచెం అలర్జీ లాగా ఏం లేకుండా ఉంటుంది. అలాగే పెట్టిన వెంటనే కలర్ కూడా బాగా పండుతుంది. కాబట్టి ఇది పూసి బాగా నీట్గా స్కిన్ లోపలికి వెళ్ళేలాగా ఇట్లా మనం మసాజ్ చేసినట్లు చేయాలి. ఇంక ఇప్పుడైతే హెన్నా ప్రాక్టీస్ చేయడం అయితే స్టార్ట్ చేసేసామండి. కొత్త కొత్త డిజైన్స్ అన్ని ఊరికి ఎట్లా ట్రై చేస్తున్నాము, ఎట్లా వస్తుంది ఏమో అనేసి. ఇంకా చాలామంది అడుగుతున్నారు, అక్క కువైట్లో వాళ్ళు ఎలాంటి డిజైన్స్ పెట్టించుకుంటారు అక్క అనేసి. వీళ్ళు చాలా సింపుల్గా లైక్ చేస్తారు, అంటే బాగా నీట్గా పెట్టాలి, సింపుల్గా లైక్ చేస్తారు. మనకు పని కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే భయపడకండి. వీళ్ళు మామూలుగా మనలాగానే మనం పెట్టే డిజైన్స్ అంటే వీళ్ళకి చాలా ఇష్టము, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీకు వచ్చింది ట్రై చేయండి, వాళ్ళు ఏమనరు. మనం ఈ విధంగా వచ్చినాక కానీ మీకు వచ్చింది చూపించండి, పర్లేదు. ఇంకా అలాగే హెయిర్స్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్. హెయిర్ అక్క ఇది ఎంత రేట్ అవుతుంది ఏమి అనేసి అయితే కొంతమంది కామెంట్ చేస్తున్నారు. హెయిర్ ఏంటంటే మనము తీసుకునే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది, అలాగే వెయిట్ని బట్టి ప్రైస్ ఉంటుంది. మీరు ఫస్ట్ టైం ఎవరైనా వెంట్రుకలు కొనుక్కున్నట్లయితే ఇక్కడికి వచ్చి కావాలి అనుకుంటే, ఇక్కడ కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ టైం కొనుక్కున్నప్పుడు కుట్టడం కానీ క్లిప్స్ కానీ ఇవన్నీ ఫ్రీగా పెడతారు. ఇంకా నేను ఇంకొక అమ్మాయి అయితే కుట్టి చూపించక్క అనింది. కుట్టి చూపించడానికి కస్టమర్లు వచ్చి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం కుట్టి చూపించగలము. మిగతాటప్పుడు అసలు వెంట్రుకలు మనం కుట్టలేము కదా, అందుకని పెట్టడం లేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ప్రైస్ ఎంత అని కూడా అడుగుతున్నారు, ఈ వెంట్రుకలు ఎంత రేట్ అవుతాయి అని. మనం వెంట్రుకలు కొనే దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. ఈ వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ సపోర్ట్ అయితే చాలా అవసరము. కొంచెం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత, లైక్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే కానీ అడగండి, నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే చెప్తాను. ఇంకా ఒక అమ్మాయి అడిగింది, అక్క కస్టమర్లకి నెంబర్ ఎలా ఇస్తావు అక్క, కస్టమర్కి ఎట్లా మీరు ఇంటికి ఎలా వెళ్తారు అనేసి. నేను కస్టమర్కి నెంబర్ ఇవ్వము, మేము సాలూన్లో పనిచేస్తాను, మేడం దగ్గర కువైట్ వాళ్ళ దగ్గర పనిచేస్తాను. నేను ఇంటికి వెళ్ళైతే చేయను, సలూన్లో పనిచేస్తాను నేను. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏ విధంగా చేస్తారో నాకు కూడా తెలియదు. నేనైతే హోమ్ సర్వీస్ లేదు మా సలూన్లో ఇప్పటి వరకు అయితే. మీరు ఎక్కడైనా పని చేసేటప్పుడు నాకు తెలిసి ఆ కస్టమర్కి కన్నా మీ పని నచ్చితే వాళ్ళే మీ నెంబర్ తీసుకుంటారు, ఆ విధంగా పోతారేమో అనుకుంటున్నాను నేనైతే. నాకైతే దాని గురించి తెలియదమ్మా కరెక్ట్గా.
నేను ఏంజీ చేతికి పెట్టాను, సోనీ ఏమో నా చేతికి పెడుతుంది. చూడాలి ఎట్లా పడతాయి కలర్లు. ఇంకొక అమ్మాయి అడిగిందండి, అక్క నువ్వు సలూన్ల పని ఎట్లా స్టార్ట్ చేస్తావు అనేసి. నేనైతే స్టార్టింగ్ నాకేం పని రాదు, నేనైతే క్లీనింగ్ చేయడానికి వచ్చాను. క్లీనింగ్ చేయడానికి వచ్చి పని నేర్చుకున్నాను. పని నేర్చుకున్న తర్వాత వేరే సాలూన్కి అయితే మారాను అన్నమాట. మీరు ఎవరైనా వస్తే కూడా పని నేర్చుకోవడానికి డబ్బులు అయితే వేస్ట్ చేయొద్దండి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కొంచెం క్లీనింగ్ చేయడానికి కానీ అసిస్టెంట్ లాగా కానీ జాయిన్ అయ్యి కొన్ని రోజులు మీరు తెలుస్తుంది మీకు ఏ పని ఎట్లుంటుంది, ఏ సాలూన్లో పని ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఆ తర్వాత అయితే మీకు నచ్చిన పని మీరు నేర్చుకోవచ్చు. మనం ఒకవైపు జీతం తీసుకుంటానే ఇంకోవైపు పని నేర్చుకోవచ్చు. పని నేర్చుకున్న తర్వాత వేరే చోటుకైతే మారవచ్చు. మారిన తర్వాత జీతాలు అయితే బాగుంటాయి. అలా ట్రై చేయండి. ఎందుకంటే నేను ఆ విధంగానే పని నేర్చుకున్నాను కాబట్టి చెప్తున్నాను. నా వీడియోస్ కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం. నా వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి.